అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు వచ్చేసి నేను షాంఘై నుంచి గ్వాంజో వెళ్తున్నాను అనమాట. బై స్పీడ్ ట్రైన్లో వెళ్తున్నాను. సో దీన్ని వచ్చేసి మొత్తం 1800 కిలోమీటర్లు వస్తుంది. ఈ ట్రైన్లో నేను 11 గంటలు వెళ్తున్నాను. మీకు అంత ముందు కనుక వ్లాగ్ చూడకపోతే దాని పైన లింక్ ఇస్తా చూడండి. దాంట్లో నేను ఆల్మోస్ట్ 18 అవర్స్ ట్రావెల్ చేశాను. దాంట్లో ఆ ట్రైన్ కూడా చూపించాను ఎలా ఉంటుందో. సో ఈ ట్రైన్ చూపిస్తాను మీకు ఎలా ఉందో. దీంట్లో ఇది డిఫరెంట్ క్లాస్. ఇది యాక్చువల్గా దీన్ని డి ట్రైన్ అంటారు దీన్ని. సో మొత్తం యూజువల్గా నేను ఉన్నది స్టేషన్లో హోంగ్చా రైల్వే స్టేషన్లో మొత్తం 3 టైప్స్ ఆఫ్ ట్రైన్స్ ఉంటాయి అనమాట. ఒకటి వచ్చి జీ, ఒకటి వచ్చి డి, ఒకటి వచ్చి సి అనమాట. జీ వచ్చేసి మొత్తం అసలు హైయెస్ట్ స్పీడ్ లెవెల్ చైనాలో, ఆల్మోస్ట్ 300 నుంచి 350 కిలోమీటర్స్ వెళ్తుంది. ప్లస్ డి వచ్చేసి 200 నుంచి 250 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తుంది. ఇప్పుడు నేను ఎక్కేది డి అనమాట. సి వచ్చేసి అది మెయిన్గా 200 కిలోమీటర్సే. అది ఎంతవరకు వెళ్తుంది అంటే చెంజీ అంటారు దాన్ని. అదేంటంటే ఓన్లీ ఇంటర్ సిటీస్కి వెళ్తుంది. డి అంటే దుంగ్స్ అంట. సో జీ వచ్చి గౌతే అంటే గౌతి అంటే మొత్తం సూపర్ ఫాస్ట్ అనమాట ఇది. సో అది విషయం. సో నేను మొత్తం ఆల్మోస్ట్ నేను ఇక్కడ షాంఘాయిలో వచ్చేసి మొత్తం మీకు 4 స్టేషన్లు ఉంటాయి మొత్తం. ఒకటి వచ్చేసి హోంగ్చా, ఇప్పుడు నేను ఉండదు. దీన్ని 2008లో స్టార్ట్ చేశారు కడతాం. 2010లో అయిపోయింది అనమాట. ఇది వచ్చేసి టికెట్స్ తీసుకునే ప్లేస్ అనమాట ఇదంతా మొత్తం. సో ఇక్కడ నుంచి మన చెక్ ఇన్ కౌంటర్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ నుంచి రైట్ సైడ్ తిరిగితే స్టేషన్ మొత్తం చూపిస్తాను చూడండి ఎలా ఉంటుందో పెద్దగా. ఇది వచ్చేసి వెయిటింగ్ ఏరియా మొత్తం. నేను కరెక్ట్గా మధ్యలో ఉన్నాను, ఎందుకంటే మొత్తం 28 ఇలాంటి గేట్స్ ఉన్నాయి అనమాట ట్రైన్స్కి వెళ్తానికి. టోటల్గా 16 ప్లాట్ఫామ్స్ ఉంటాయి, కానీ 28 ఎంట్రన్సెస్ ఉన్నాయి అనమాట. ఏ, బి అని 2 ఉంటాయి ఇక్కడ. చూసుకోవాలన్నమాట మన బోగిని బట్టి ఏనా బీనా అని వస్తుంది అనమాట. చూడండి ఇదంతా మొత్తం ఇదంతా రైల్వే స్టేషనే. షాంఘై హోంగ్చా రైల్వే స్టేషన్ అంటారు దీన్ని. పెద్ద డిస్ప్లే బోర్డు ఉంది మధ్యలో కరెక్ట్గా. ప్లస్ ఇక్కడ తింటాక్ కానీ బర్గర్ కింగ్ కానీ మెక్డానల్డ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట ఇక్కడ. ఆ టికెట్ ఇది. సో నేను వచ్చేసి 5వ బోగి 20వ సీట్ నెంబరు. 8:05కి బయలుదేరుతుంది ట్రైను. ఇక్కడ చూసారంటే అక్కడ మీకు 1 to 8 కనబడుతుంది కదా. అంటే ఏంటంటే 1 to 8 కోచెస్ వచ్చేసి ఈ సైడ్లో ఉంటుంది. 9 to 16 వచ్చేసి ఏలో ఉంటాయి అనమాట. ఇది బి, అది ఏ. సో మన కోచ్ నెంబర్ బట్టి మనం ఆ డైరెక్షన్లో వెళ్ళాలన్నమాట. షాంఘై హోంగ్చా రైల్వే స్టేషన్ అనమాట ఇదన్నీ. చూడండి ప్లాట్ఫామ్ మీదకి వస్తున్నాం మొత్తం. ఈ మొత్తం ట్రాక్లు వచ్చి ఇప్పుడే సెక్యూరిటీని అడిగాను అనమాట. అతను చెప్తున్నాడు అంతకుముందు 16 ఉండేవి, కానీ ఇప్పుడు 30 ఉన్నాయి అంట మొత్తం ఇక్కడ. సో 30 ట్రాక్స్ ట్రైన్స్. సో మనం వెళ్ళాల్సిన ట్రైన్ ఇదే. ట్రైన్ నెంబర్ వచ్చేసి D935, బోగి నెంబర్ వచ్చేసి 5 అనమాట ఇది నాది. సో దీంట్లో ఎక్కి చూద్దాం ఎలా ఉందో కంపార్ట్మెంట్స్. సో నాది వచ్చేసి పైన 20 అనమాట. ఇక్కడ చూడండి 20 రాసి ఉంది పైకి నాది. సో లోపల ఎట్లా ఉందో చూపిస్తా చూడండి. ఓపెన్ చేయగానే 2 బెడ్లు ఉన్నాయి అనమాట. ఇండియాలో 2 టైర్ లాగా, పైన ఒకటి కింద ఒకటి. నాది పైన అనమాట, కానీ కూర్చుంటాకు కూడా చాలా స్పేస్ ఉంది పైన. చూడండి మధ్యలో ఒక వేస్ట్ వేసుకుంటా పెట్టారు. ఒక వాటర్ కెటిల్ కూడా పెట్టారు దీంట్లో. సో ఇక్కడ వచ్చేసి మనం మొబైల్స్ అన్ని పెట్టుకోవచ్చు, లైట్లు ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. ఎల్సిడి డిస్ప్లే ఇచ్చారనమాట ఇక్కడ లోపల. సో టెంపరేచర్లు తగ్గించుకుంటాకి పెంచుకుంటాకి. పైన కూడా ఉంది ఎల్సిడి. సో ఇది వచ్చేసి పర్సనల్ రూమ్ లాగా ఉంది, ఒక రూమ్ లాగా చిన్నది. సైడ్ లో వచ్చి కూర్చోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి ఎలా ఉందో కూర్చుంటాకి ఊరికినే. సో ఇది కంపార్ట్మెంట్. సో చిన్న వాష్ ఏరియా ఉంది ఇక్కడ, బాత్రూమ్స్ ఇవి. ఇది వచ్చేసి వెస్ట్రన్ టాయిలెట్ ఇచ్చాడు దీంట్లో. ఇది బాత్రూమ్ అనమాట. ఇది మొత్తం బాత్రూమ్ దగ్గర వాష్ ఏరియా దగ్గర పవర్ అవుట్లెట్ ఇచ్చాడు అనమాట. నేను చెప్పినట్టు ఇంకొక హోంగ్చా రైల్వే స్టేషన్, 4 స్టేషన్లో హోంగ్చా ఒకటి, ప్లస్ సౌత్ రైల్వే స్టేషన్ ఒకటి ఉందన్నమాట. అది 115 సంవత్సరాలు ఆల్రెడీ చెప్పాను మీకు నేను. షాంఘై రైల్వే స్టేషన్ ఒకటి ఉంది, ప్లస్ షాంఘై వెస్ట్ రైల్వే స్టేషన్ ఒకటి ఉందన్నమాట. సో అవి 3. కానీ మెయిన్గా మీరు మొత్తం జీ ట్రైన్స్ కానీ డి ట్రైన్స్, స్పీడ్ ట్రైన్స్ తీసుకోవాలంటే కనుక హోంగ్చా రైల్వే స్టేషన్ టాప్ అనమాట. ఇక్కడే ఉంటుంది ఎక్కువ. ప్లస్ నార్త్ రైల్వే స్టేషన్ కూడా ఉండేది అంతకుముందు. దాన్ని వార్లో వచ్చేసి డెమాలిష్ అయిపోయింది. దాన్ని మ్యూజియం మార్చారనమాట. ఇప్పుడు మేము కుదిరితే కనుక నేను చూపిస్తాను మీకు అవన్నీ నెక్స్ట్ విజిట్లో. ఇక్కడ ఎయిర్పోర్ట్ కూడా ఉందన్నమాట. ఇక్కడ హోంగ్చా ఎయిర్పోర్ట్ కూడా ఉంటుంది ఇక్కడ. సో మొత్తం నేను వెళ్ళేది ఇప్పుడు 1800 కిలోమీటర్లో 7 గంటల్లో కూడా వెళ్ళొచ్చు, ప్లస్ 11 గంటలు అనమాట. నేను ఇప్పుడు వెళ్ళేది 11 గంటలు, కానీ 7 గంటల్లో కూడా వెళ్ళొచ్చు, ప్లస్ 18 గంటల్లో కూడా వెళ్ళొచ్చు అనమాట.
ట్రైన్ వచ్చేసి ఇది D935 ట్రైన్ నెంబర్ వచ్చేసి 8:05కి బయలుదేరుద్ది షాంఘాయ్లో. మార్నింగ్ గ్వాంజో వచ్చేసేపటికి 7:13 అవుతుంది అనమాట. ఆల్మోస్ట్ 11 hours 8 minutes అంతా చూపిస్తున్నాడు అంతే. సైడ్ లో కూర్చుని చక్కగా విండోస్ లో నుంచి చూడొచ్చు అనమాట. చూడండి విండో ఇది. సో సైడ్ ను కూర్చుని వ్యూస్ అంతా ఎంజాయ్ చేయొచ్చు ఒకవేళ మీరు లోపల పడుకుని అలసిపోతే. కానీ 2 టైర్ లో వచ్చేసి చాలా బాగుంది. ఏంటంటే మనం కూర్చోవచ్చు అనమాట. హైట్ సరిపోద్ది, ప్రాబ్లం ఉండదు అనమాట హైట్. సపోజ్ పైకి ఎక్కుతానికి ఇబ్బందిగా ఉంటది కదా, ఇక్కడ ఏమీ లేవు పైకి ఎక్కుతానికి చూడండి. కానీ ఇక్కడ ఒకటి ఇచ్చారు చూడండి, ఇక్కడ స్పెషల్ డిఫరెంట్ గా ఉంది ఇది. సో దీని మీద కాల్ వేసేసి పైకి ఎక్కొచ్చు అనమాట. సో ప్లస్ లైటింగ్ కంట్రోల్, టెంపరేచర్ కంట్రోల్, ప్లస్ ఏమన్నా ఎమర్జెన్సీ వస్తే ఎమర్జెన్సీ బటను, లైటింగ్ బటను, టెంపరేచర్ కంట్రోలింగ్. సో మొత్తం అంతా ఈ కంపార్ట్మెంట్కి ఇచ్చేసారు మొత్తం అంతా కంట్రోలింగ్. ప్లస్ అక్కడ కూడా ఇచ్చారనమాట కంట్రోలింగ్ సిస్టమ్. సో ఒక బట్టలు పెట్టుకుంటే ఒక హ్యాంగర్ కూడా ఇచ్చారు. ప్లస్ దీంట్లో ఇంకోటి ఏంటంటే మనకి షూస్ కూడా ఇస్తున్నారనమాట వేసుకుంటాకి. సో చెప్పులు మన షూ తీసేసి మనం ఈ చెప్పులు వేసుకుని తిరగవచ్చు. ఇక్కడ సపరేట్గా పెట్టారు ఇట్లకి. ప్లస్ కింద లగేజ్లు పెట్టుకోవచ్చు అనమాట, సూట్ కేసులు అంతా. సో నా పక్కన ఈ పక్కన కూడా. సో డస్ట్బిన్ ఇంకోటి కింద పెట్టారు ఇక్కడ. సో ఇది మొత్తం కారిడార్ అంతా ఇంత నీట్గా ఉందన్నమాట, చాలా క్లీన్గా. ప్లస్ కంపార్ట్మెంట్స్కి ఆ పక్కన ఈ పక్కన కూడా మీరు కొంచెం చూసుకోవచ్చు. హాట్ వాటర్ ఉంటాయి అనమాట, ఖచ్చితంగా హాట్ వాటర్. ఈ ట్రైన్లో వచ్చేసి ఎలాంటి సీటింగ్ ఉంది, ఎంత స్పీడ్ వెళ్తుంది, ప్లస్ G ఎంత వెళ్తుంది, D ఎంత వెళ్తుంది, C ఎంత వెళ్తుందో అని మీకు టేబుల్ ఇస్తా చూడండి ఇప్పుడు. సో క్లియర్గా అర్థమైపోద్ది ఏమేమి క్లాసులు ఉన్నాయో. సో ఇది నేను తీసుకున్న స్లీపర్ క్లాస్ కదా, ఇంకా సిట్టింగ్ క్లాస్ కూడా ఉందన్నమాట. ఒకసారి మీకు నేను చూపిస్తాను, లిస్ట్ ఈజీగా అర్థమైపోద్ది. ఎందుకంటే Gలో వచ్చేసి అసలు ఈ స్లీపరే ఉండదు. ప్లస్ ఇంకొక విషయం ఏంటంటే ఈ D ట్రైన్స్ షాంఘాయ్ నుంచి గ్వాంజో కానీ, గ్వాంజో నుంచి షాంఘాయ్ కానీ ఓన్లీ ఫ్రైడే నుంచి శుక్రవారం నుంచి సోమవారం వరకే ఉంటాయి అనమాట ఈ ట్రైన్స్. మిగతా రోజుల్లో ఉండవు అనమాట, ఓన్లీ నైటే స్టార్ట్ అవుతాయి. సో చాలా మంది బిజినెస్ చేసేవాళ్ళు కానీ, చాలా మంది జాబులు చేసేవాళ్ళు కానీ ఈ ట్రైన్ తీసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది వాళ్ళకి. ఓవర్ నైట్ ట్రావెల్ చేసి మార్నింగ్ గ్వాంజోలో ఉండొచ్చు అనమాట. 8:04 అవుతుంది, బెల్ మోగుతుంది కదా, ఆ బెల్ వచ్చేసి ఈ ట్రైన్కే. సో అది అనౌన్స్మెంట్ కూడా చేసింది, డోర్లు క్లోజ్ అవ్వబోతున్నాయి అని చెప్పి. సో 8:04 చూడండి, ఇక్కడ రాసింది చూసారా, దీన్ని వచ్చి సాఫ్ట్ స్లీపర్ అంటారు. చూడండి డోర్స్ క్లోజ్ అవుతాయి. టైం 8:05 అయిందనమాట టైము. సో డోర్స్ క్లోజ్ అయిపోయినాయి ఇక. బాయ్ బాయ్ షాంఘాయ్. ఇది యాక్చువల్గా వచ్చేసి టీవీ కంట్రోల్ అనమాట. ఇది పవర్ ఆన్, ప్లస్ మనం ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటాకి ఇద్దరు పట్టుకోవచ్చు. ప్లస్ ఆ ఛానల్స్ కానీ వాల్యూమ్స్ మార్చుకుంటాకి ఇది వచ్చేసి లైట్ అనమాట, ఓన్లీ రీడింగ్ లైట్ లాగా. మనం డోర్ కూడా లాక్ చేసుకోవచ్చు అవసరం అయితే. డోర్ లాక్ చేయొచ్చు. డోర్ లాక్ చేస్తే విండో కనబడుతుంది అనమాట. మొత్తం లాకింగ్ సిస్టమ్ కూడా ఉందన్నమాట దీనికి, డోర్ లాకింగ్కి. నేను పోయిన ట్రైన్కి వచ్చాను, T ట్రైన్కి వచ్చాను కదా, దాన్ని T అంటే వచ్చేసి థైక్వాయ్ అంటారంట. అది 140 కిలోమీటర్స్ స్పీడ్లో వెళ్తుంది. ఇది ఆల్మోస్ట్ 200 నుంచి 250 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తుంది. కానీ ఇది సాఫ్ట్ స్లీపర్, దీన్ని చాలా కంఫర్టబుల్గా ఉంది అసలు. ఓన్లీ 2 సీట్లు, ప్లస్ చాలా ఫెసిలిటీస్ ఇచ్చారు. LED స్క్రీన్ ఇచ్చాడు, లైట్లు, మనకు చెప్పులు, అసలు చాలా క్లీన్గా ఉంటుంది దీంట్లో వెళ్తాకి అనమాట. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇక్కడ నా స్పీడోమీటర్ కనపడుతుందేమో, చూపుదామని చూస్తున్న స్పీడ్ ఎంత వెళ్తుందో. కానీ ఇక్కడ స్పీడోమీటర్లు అయితే కనపడలేదు నాకు. అడుగుతాను ఉండేలేదు. ఇక్కడ చూసారంటే స్మోకింగ్ ఈ ట్రైన్లో స్మోక్ చేసే వాళ్ళకి పనిష్మెంట్లు కూడా ఉంటాయి అంటారు. సో చాలా వరకు ఇక్కడ ఇంగ్లీష్లో ఉంది చూడండి మొత్తం. ఈ ట్రైన్ వచ్చేసి షాంఘాయ్ రైల్వే, చైనా రైల్వే షాంఘాయ్ గ్రూప్ లిమిటెడ్ చేస్తుంది అనమాట. ఇది ఆపరేట్ చేస్తుంది ఈ ట్రైన్ని. నేను వచ్చేసి చికెన్ సీ ఫుడ్ తీసుకున్నాను అనమాట. 40 ఇది ఒక 8 RMB డ్రింక్, 48 RMB. సో ఇక్కడ తినొచ్చు అనమాట. కూర్చుంటాకి ఇక్కడ ప్లేసెస్ ఉంటాయి చూడండి అన్ని. ఇక్కడ కూర్చుని తినొచ్చు అనమాట ఎవరైనా సరే. ఒక కంపార్ట్మెంట్లో వచ్చేసి మొత్తం 40 సీట్స్ ఉన్నాయి అనమాట, 40 బెడ్స్ ఉన్నాయి అనమాట మొత్తం.
డిన్నర్ ఇదే, ఈరోజు నైట్ డిన్నర్. తర్వాత దీన్ని పైకి లేపితే ఇదిగోండి రైస్ ఇక్కడ ఉందన్నమాట. సో కూర ఇది ప్యాకింగ్ బాగా ఇచ్చాడు చూడండి. సో బాక్స్లో కూరలో అన్నం బాగుంది కదా, చాప్ స్టిక్స్. మీకు ఇక్కడ మొత్తం 9ABC కనపడుతుంది, 11ABC కనపడుతుంది కదా. ఈ డిఫరెన్స్ ఏంటంటే కింద 2 సీట్లు ఉంటాయి కదా, ఆ పక్కన ఒకటి ఈ పక్కన ఒకటి. సో ఒకవేళ ఈ ట్రైన్ వచ్చేసి సిట్టింగ్ కి కనుక ఉపయోగపడితే సో 11A 11BC అని చెప్పి ఈ 3 సీట్లు అమ్ముతారంట. ఇట్లా 9ABC అని అమ్ముతారంట. అదే మనం స్లీపింగ్ అయితే కనుక పైన కింద ఇలాంటి ఇది మట్టుకే చూసుకోవాలంట మనం. సో ఈయన చెప్తున్నాడు, నాకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాడు. థ్యాంక్ యూ శిష్య. ప్లస్ ఇంకోటి గమనించింది ఏంటంటే, నేను ఇది ఉంది కదా రబ్బరు, ఇది మీరు దీన్ని గట్టిగా వేసేస్తే అంటుకుపోతుంది చాలా గట్టిగా. అసలు చూడండి లాక్ అయిపోతున్నట్టు అయిపోతుంది. చూడండి అది బాగా టైట్ అయిపోయింది. తోస్తుంటే చాలా గట్టిగా అవుతుంది అనమాట, గట్టిగా తోయాల్సి వస్తుంది దీన్ని. అదిగోండి చాలా గట్టిగా తోస్తేనే వస్తుంది అనమాట ఇది. మొత్తం లైట్లు ఆఫ్ చేయొచ్చు. టెంపరేచర్స్ ఇది బట్టి ప్రెస్ చేయమండి, ఇది బట్టి ప్రెస్ చేయకూడదు, వచ్చేస్తారు వాళ్ళు. మనం ఆ టీ ట్రైన్లో హార్డ్ స్లీపర్ కంపేర్ చేస్తే ఇది చాలా బెటర్ నాకు తెలిసి. చూడండి ఎంత వైడ్ ఉందో ఇది. సో నా సజెషన్, ఎప్పుడైనా సరే మీరు చైనాలో ట్రైన్కి వెళ్తుంటే కనుక సాఫ్ట్ స్లీపర్ తీసుకోండి, చాలా వైడ్ ఉంది, కూర్చోవచ్చు కూడా ఇక్కడ. చూడండి నేను కూర్చున్నాను ఆల్రెడీ, నాకు హైట్ కరెక్ట్గా సరిపోయింది. చూడండి లుక్ ఏంటి. Hangzhou Dong Station. Please get off the train in order. మన దీంట్లో ఉంటే అనౌన్స్మెంట్లు కూడా పడుతున్నాయి. మనం ఎక్కడికి వచ్చాం, ఎక్కడ దిగాలి అని అనుకుంటే, ఈ స్టాప్లో దిగాలనుకుంటే దిగొచ్చు అనమాట. సో అది అనౌన్స్మెంట్ ఇస్తుంది చైనీస్లోనే ఇంగ్లీష్లో రెండిట్లో కూడా. మొబైల్స్ పెట్టుకుంటాకి మంచి ప్లేస్ అనమాట ఇది. ప్లస్ హ్యాంగ్ చేసుకుంటాకి ఆ బ్యాగ్ అక్కడ పెట్టాను. చూడండి నేను పడుకుంటే ఎంత స్పేస్ ఉంది చూడండి, అసలు చాలా పెద్ద స్పేస్ ఇది. మనం మొత్తం లైట్ కట్టేసేసి ఈ ఒక్క లైట్ వాడదామట, చిన్న బెడ్ లైట్ కింద. చూద్దాం ఎలా ఉంటుందో చూడండి. మొత్తం లైట్లు ఆఫ్ చేసే చూడండి ఎలా ఉందో లైట్. ఇక్కడ మొత్తం కంపార్ట్మెంట్ అంతా క్లియర్గా కనపడుతుంది. నా దాంట్లో ఒక అతనే ఉన్నాడు, ఆయన పడుకున్నాడు అనమాట. మనకు వచ్చేసి షెన్జన్లో ఉన్నాను, షెన్జన్ బే అనమాట ఈ స్టేషన్ పేరు. ఇక్కడి నుంచి గ్వాంజో వెళ్తుంది. మాకు ఇది కొత్తగా ఉంది, ఎందుకంటే ఎప్పుడు ఈ రూట్ రాదనమాట. నేను మీకు మ్యాప్లో చూపిస్తాను చూడండి. షాంఘాయిలో స్టార్ట్ అయ్యి హాంగ్జో ఈస్ట్ బయలుదేరి, హాంగ్జో ఈస్ట్ నుంచి నింగ్బో వచ్చి, నింగ్బోలో స్టార్ట్ అయింది నైట్ 10ంటికి బయలుదేరినట్టుంది. ఇప్పుడు వరకు స్టాప్ చేయలే ఎక్కడ కూడా, ఏ స్టాప్లో కూడా మధ్యలో స్టాప్ లేదనమాట. డైరెక్ట్గా షెన్జన్ నార్త్ వచ్చి ఆపాడు అనమాట. ఇక్కడి నుంచి ఒక 40 minutes అంతే గ్వాంజోకి.
బాత్రూమ్ ఇలా ఉంటుంది లోపల, వెస్ట్రన్ టాయిలెట్. సీట్ కవర్ అనమాట, టాయిలెట్ సీట్ కవర్ ఇస్తున్నాడు. టిష్యూ పేపర్, డస్ట్బిన్, పవర్ అవుట్లెట్ కూడా ఉంది ఇక్కడ. ఇక్కడ నో స్మోకింగ్ అని పెట్టారు చూసారు కదా, ఇంక్లూడింగ్ ఈ సిగరెట్స్. ఫైన్ వచ్చేసి 500 నుంచి 2000 RMB వరకు ఫైన్ ఉంటుంది అనమాట. అపార్ట్మెంట్ లో వచ్చేసి ఇక్కడ ఉందన్నమాట సాకెట్, పవర్ పెట్టుకునేది. ఇంకెక్కడా లేదనమాట, ఇక్కడ ఒక్కసాటే ఉంది. టనల్లో కనుక వెళ్తే బయటకు వస్తే చెవులన్నీ పట్టేస్తాయి అనమాట. టనల్ నుంచి బయటికి రాగానే చాలా పెద్ద సౌండ్ వస్తుంది టనల్లోకి వెళ్తే. సో ఎవరు పరిచయం అవ్వలేదు ఈ జర్నీలో, ఎందుకంటే నైట్ 8కి స్టార్ట్ అయింది కదా. ఎవరి కాళ్ళు వచ్చి అందరూ పుడుకున్నారనమాట. లేకపోతే ప్లేయింగ్ కార్డ్స్ అనమాట మొత్తం అంతా. చాలా మంది కార్డ్స్ నైట్ 11-12 తెగ ఊరు క్యారీ పడుతున్నాయి అనమాట ఇంకా కంపార్ట్మెంట్ లో. సో అది ఆల్మోస్ట్ వచ్చేసాం 7:30 దిగాం కదా, 7:05 అవుతుంది. చూద్దాం 8 రీచ్ చేస్తే, 8కి రీచ్ అవుతాం చూద్దాం. ఇక్కడ అంతా వ్యవసాయం ప్లస్ అరటి తోటలు ఎక్కువ ఉన్నాయి అనమాట. ఇది వచ్చేసి హోమన్ నుంచి పాన్సో వెళ్ళే రూట్ ఇదంతా. చూడండి ఎలా ఉందో బ్రిడ్జెస్. ఇక్కడ రోడ్డు, ట్రైన్ మొత్తం అన్ని ఇక్కడే ఉన్నాయి, బ్రిడ్జ్లన్నీ కూడా. ఆ పక్క నుంచి ఒక ట్రైన్ వస్తుంది చూడండి. స్పీడ్ ట్రైన్ ఆగింది ఇక్కడ. Ladies and gentlemen, welcome aboard the CRH train. The next stop is Guangzhou Station. గ్వాంజో సౌత్ రైల్వే స్టేషన్ అనమాట. చూడండి ఇది. సెవెన్ 13 కల్లా వచ్చేసాం కరెక్ట్గా ప్లాట్ఫామ్ మీద. స్టెప్ పెడుతున్నాం గ్వాంజోలో. సో గ్వాంజో సౌత్ రైల్వే స్టేషన్లో దిగాం. ఇక్కడ వచ్చేసి మొత్తం 15 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ప్లస్ 28 ట్రైన్ ట్రాక్స్ ఉన్నాయి అన్నమాట మొత్తం ఇక్కడ. సో ఇది చాలా బిజియెస్ట్ అండ్ లార్జెస్ట్ రైల్వే స్టేషను సౌత్ చైనాలో. సో మీకు దీన్ని ఇంటీరియర్ చూడాలంటే నేను పైన కొన్ని లింక్ ఇస్తాను, వీడియో లింక్. దాంట్లో ఉంటుంది అనమాట మొత్తం అన్నీను. ఒకసారి చూడండి. ట్రైన్ దిగంగానే ఎగ్జిట్ అని రాసి ఉంటుంది. నేను వెళ్ళేది నార్త్ ఎగ్జిట్ అనమాట. ఈ సౌత్ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి ఏంటంటే ఇక్కడ 2 మెట్రోలు ఉంటాయి. గ్వాంజో మెట్రో ఉంటుంది, ఫోసాన్ మెట్రో కూడా ఉంటుంది అనమాట ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఫోసాన్ వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ లైన్ నెంబర్ 2, లైన్ నెంబర్ 22 ఉంటాయి అనమాట కొత్తగా. ఇదిగోండి లైన్ నెంబర్ 2, లైన్ నెంబర్ 22, లైన్ నెంబర్ 7 ఉంటాయి అన్నమాట. అలానే ఈ స్టేషన్ వచ్చేసి 2004లో స్టార్ట్ చేశారు. 2004లో స్టార్ట్ చేసి 2010 జనవరిలో ఓపెన్ చేశారనమాట. ఇక రాగానే ఇట్లా ఉంటుంది అనమాట మొత్తం అంతా. ఏరియా చూడండి ఎలా ఉందో. ఇది వచ్చేసి ఓన్లీ అరైవల్ ఏరియా ఇదంతా. అక్కడి నుంచి ఇక్కడ వరకు ఆల్మోస్ట్ 28 ట్రాక్స్ ఉన్నాయి, 15 ప్లాట్ఫామ్స్ ఉంది కదా, అందుకే చాలా పెద్దది ఇది. బయటికి రాగానే చాలా మెట్రో స్టాప్స్ ఇట్లా ఉంటాయి అన్నమాట కిందకి వెళ్తానికి సిగ్నల్స్. సో కిందకి వెళ్ళిపోయి ఏ ట్రైన్ కావాలంటే ఆ ట్రైన్, మెట్రో ట్రైన్ తీసుకోవచ్చు అనమాట. చాలా ఈజీ అనమాట. బయటకు వచ్చి మెట్రో తీసుకుంటాం. నేను ఇక్కడ బోర్డు రాసుని చూశారు కదా, దీంట్లో 3 లైన్లు ఉన్నాయని చూపిస్తున్నాడు అనమాట. గ్వాంజో సౌత్ రైల్వే స్టేషన్ బయటలో ఎలా ఉంటుంది అనమాట. చూడండి ఎలా ఉంది ఇది. ఇది ఒక గేట్, ఇది వెస్ట్ గేట్ నుంచి ఇట్లా కనపడుతుంది.
నీకు ఏమన్నా డౌట్ ఉన్నా లేకపోతే తెలియకపోయినా సరే ఇక్కడికి వస్తే కనుక ఇక్కడ చాలా హెల్ప్ చేస్తారు. ఇక్కడ ఇంగ్లీష్లో కూడా మాట్లాడతారు ఇక్కడ. సో ప్రాబ్లం ఉండదు ఎంక్వైరీ దగ్గరికి వస్తే. సో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మొత్తం అంతా కూడా అరైవల్స్ వచ్చేది వెళ్ళేది టికెట్లు తీసుకునేది అంతా లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, రైట్ సైడ్లో ఉంటాయి, ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి అనమాట. అవి చూసుకుంటాయి, అవి లొకేషన్స్ పైన రాసి ఉంటాయి అన్ని ఇంగ్లీష్లో. ఇది వచ్చేసి ఈస్ట్ గేట్ అనమాట. ఈస్ట్ గేట్ ఎట్లా ఉంటుంది బయట. ప్లస్ ఇక్కడ ఒక మెట్రో ఎంట్రన్స్ ఉంది, పి అది. దీని ఫ్రంట్ చూసుకుంటే బాగుంది, కానీ అది క్లోజ్ చేసి ఉంచేసారు, ఎందుకో తెలీదు. అక్కడ ఎవరిదో స్టాట్యూ ఒకటి ఉంది, కానీ ఎవరిని అనట్లేదు. చూడండి అది ఆ స్టాట్యూ అక్కడ. ఎప్పుడు ఓపెన్ చేస్తారో చూద్దాం. ఓపెన్ చేసినప్పుడు వద్దాం ఇక్కడికి. సో ఈస్ట్ సైడ్ నుంచి చూస్తే దీని ఎంట్రన్స్ అనమాట, మొత్తం మెయిన్ ఎంట్రన్స్. చూడండి పేరు కూడా రాస్తుంది ఇక్కడ, గ్వాంజో సౌత్ రైల్వే స్టేషన్ అని. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు ఉంటా మరి.